కార్యక్రమానికి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి, ఆర్టీఓ గారికి, తహసీల్దారు, మండల స్పెషల్ ఆఫీసర్ మరియు ఇతర అధికారులు, ఇక్కడికి విచ్చేసిన రైతులు, మహిళలు అందరికీ ధన్యవాదాలు. సో మనకి ఈరోజు భూభారతి చట్టం అనేది జనవరి 2025లో మనకి చట్టంగా గజెట్ అనేది రావడం జరిగింది. తర్వాత మనకి మొన్న ఏప్రిల్ 14వ తారీఖున ముఖ్యమంత్రి గారు రూల్స్ అనేది ఫామ్ చేసి రూల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైన ఈ కొత్త చట్టంలో ముఖ్యమైన అంశాలు అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో మొదటిగా మనకి ఈ రికార్డ్ ఆఫ్ అంటారు. సో మనకి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మనకి ఏదైతే ఆ రికార్డులో ఉంటారో పట్టాదారులు వాళ్ళకి మాత్రమే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది చేయగలరు. సో కాబట్టి మనకి ఇప్పుడు ఆర్ఓఆర్ రికార్డులో ఎవరు వస్తారు అంటే ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఏదైతే ధరణి ఉందో, సో ధరణిలో పట్టాదారులుగా నమోదైన వాళ్ళు ఇప్పుడు టెంపరీగా మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ లోకి రావడం జరుగుతుంది. సో తర్వాత ఈ చట్టంలో సెక్షన్ 4 కింద 1 year వరకు, అంటే ఇప్పుడు ఏదైతే చాలా మంది రైతులు మాకు ఎక్స్టెంట్ అంటే ఏరియా తక్కువ వచ్చింది, మా పేర్లు మిస్ అయ్యాయి, మా భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో రికార్డ్ అయింది, చాలా రీజన్స్ తో సఫర్ అవుతున్నారో 1 year వరకు కూడా మనకి టైం లైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1 year లో మనకి ఎప్పుడైనా కూడా ఆ రైతులు అనేది భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఆర్డీఓ గారు ముందు చెప్పినట్లుగా దీంట్లో చాలా కొత్త ఫీచర్స్ అంటే అపీల్ ప్రొవిజన్స్ కానీ, రివిజన్ ప్రొవిజన్స్, అదేవిధంగా భూదారు, వాటన్నిటిని కూడా ఈ యాక్ట్ లో కొత్తగా చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ 4లో రూల్ 4 ప్రకారంగా ఎవరికైతే ఫార్మర్స్ కి దీంట్లో గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆ దీంట్లో క్లియర్ గా రూల్స్ లో ఆ అప్లికేషన్స్ ని ఎలాగా డిస్పోజ్ చేయాలి అనేది కూడా మెన్షన్ చేశారు. సో కొన్ని రకాల అప్లికేషన్స్ ఆర్డీఓ స్థాయిలో క్లియర్ చేయడం జరుగుతుంది, మరికొన్ని అప్లికేషన్స్ మనకి తహసీల్దారు స్థాయిలో కలెక్టర్ లెవెల్లో కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయడానికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు దానిలో ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ తహసీల్దారే ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమంటే ఎవరైతే అప్లై చేశారో ఆ రైతుకి, అదే విధంగా మనకి ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరున్నారో వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్లికేషన్ లో నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లో ఆ అప్లికేషన్స్ అనేవి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ డిస్పోజ్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా అపీల్ ప్రొవిజన్స్ అనేది ఉన్నాయి. సో దీంట్లో మనకి ఆల్రెడీ ల్యాండ్ రికార్డ్ అయ్యి ఒకవేళ సర్వే నెంబర్ మిస్టేక్ గా ఉంది, ల్యాండ్ ఎక్స్టెంట్ మిస్టేక్ ఉంది, నేములు కొంత మిస్టేక్ ఉంది అంటే మనకి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా అసలు ఎంటైర్ గా మా ల్యాండ్ ప్రీవియస్ గా పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి, అసలు కొత్త పట్టా పాస్ పుస్తకం రాలేదు, టోటల్ గా ల్యాండ్ మొత్తం మిస్ అయిందైనా కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఈ భూభారతి చట్టంలో ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమైనా చేసింది తప్పు అనిపిస్తే అగైన్ కలెక్టర్ లెవెల్లో అపీల్ చేసుకోవచ్చు. అగైన్ కలెక్టర్ డిస్పోజ్ చేసింది కూడా మిస్టేక్ ఉంది అనుకుంటే అది ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది ఈ భూభారతి చట్టంలో ఏర్పాటు చేశారు. మనకి ఇప్పటి వరకు ధరణిలో రెవెన్యూ కోర్ట్స్ లేవు. అంటే ప్రీవియస్ గా మనకి జాయింట్ కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర రెవెన్యూ కోర్టులు నడిచేవి. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ అప్రోచ్ అయితే హీరింగ్స్ కండక్ట్ చేసి మనకి డిస్పోజ్ చేసేవాళ్ళు. బట్ ధరణి చట్టంలో ఆ ప్రొవిజన్ లేదు. బట్ ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే భూభారతి వచ్చిందో దాంట్లో ఏదైతే మనకి రెవెన్యూ కోర్టు అనేది ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. సో అలా అపీల్ ప్రొవిజన్ అనేది సెక్షన్ 4 కింద ఉంది. 2025 అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, చేసిపోయినటువంటి తహసీల్దార్ గారికి, వచ్చేసినటువంటి గోపాల్ అందరికీ కూడా నా నమస్కారాలు. మన
రాష్ట్ర ప్రభుత్వం కోరిక తయారు చేసింది. అదంతా కూడా మనకు జూన్ 2వ తారీఖు 2025 నుంచి ఆర్డీఓ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాలలో మీకు ఎంతో సహాయకారిగా ఉండే విఆర్ఓ ఇంతకుముందు ఉండేవాళ్ళు, వాళ్ళు పోవడం వల్ల రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ కూడా విఆర్ఓలందరినీ గ్రామాలకు తీసుకొస్తున్నారు. కాకపోతే వాళ్ళ పేరు మార్చి గ్రామ పాలనా అధికారులుగా వాళ్ళందరూ కూడా త్వరలో రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా మీకు రైతులకు విలేజ్లో ఈ భూముల విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారు, వెంబడిస్తారు. కొత్తగా అదొకటి కూడా ఇంట్రడక్షన్ చేశారు. ఇంటి స్థలాలకు ఆపాది వ్యవసాయ భూములకు కూడా హక్కులు కల్పించడం జరుగుతుంది. చట్టం అనేది చాలా అంటే అర్థం చట్టాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని వాటిలో ఏ పాజిటివ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ఈ చట్టాన్ని చాలా సమర్థంగా తయారు చేశారు. ఈ చట్టం అనేది అంతకుముందు ధరనే ఉన్నది, ధరలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. అటువంటి లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఈ సమగ్రమైన చట్టాన్ని తయారు చేశారు. ఈ భూభారతి వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటుంది. అంతకుముందు ధరలో మీకు ఎదుర్కొన్న చాలా సమస్యలు కూడా ఈ భూభారతిలో మీకు చాలా వరకు తీరిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీకు దాని గురించి అవగాహన కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన స్టేట్ కలెక్టర్ గారికి, రైతు సోదరులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది చాలా పవిత్రమైనటువంటి చట్టం. గత 10 సంవత్సరాలు మనం భూముల విషయంలో ఎంతో ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక వ్యక్తి ఒకళ్ళ భూమి ఒకళ్ళ పేరు మీద, ఒకళ్ళ భూమి ఒకళ్ళ పేరు మీద ఉన్నటువంటి సమస్యలు అవన్నీ ఈరోజు ఈ చట్టం ద్వారా అన్ని తీరుతాయని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాం. నేను ఒకటే, ఇప్పుడు మన పెద్దలు కలెక్టర్ గారు మనకు అన్ని విధాలా సహకరించే వ్యక్తి ఉన్నారు కాబట్టి నేను ఒకటి మీకు సూచించదలుచుకున్నా సార్. మా దగ్గర 712 సర్వే నెంబరు కంజర్స్ వాళ్ళలో ఉంది. అది దాదాపు 6 నుంచి 650 ఎకరాల భూమి ఉంది సార్. అది దాదాపు 300-400 మందికి పట్టాలు ఇచ్చారు, పాస్బుక్లు ఇచ్చారు. కొంతమందికి నాకు తెలిసి 100-150 మంది ఉంటారు, వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మోపాల్ మండలం ఏర్పడ్డ తర్వాత 2 కిలోమీటర్ల దూరం ఉన్నదాన్ని అసైన్ ల్యాండ్కు గవర్నమెంట్ ల్యాండ్కి ఇవ్వద్దన్నది తెలంగాణ ప్రభుత్వం పెట్టింది కాబట్టి దానివల్ల చాలా నష్టపోయింది సార్. పండించిన పంట కూడా రైస్ మిల్ తీసుకుపోవడానికి ఇబ్బందులు ఏర్పడినటువంటి సందర్భం. అటువంటివన్నీ కొంచెం ఈ భూభారతి చట్టంలో అవన్నీ కొంచెం క్లియర్ చేయాలని చెప్పేసి మీకు కొంచెం కోరుకుంటున్నా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.